కరీంనగర్ నేలను పంటల తల్లిగా భావిస్తారు రైతులు. కానీ ఇప్పుడు ఆ భూమిపై ఓ కొత్త భూతం తిష్టవేసుకుంది. అదే ప్లాస్టిక్ భూతం. దిగుబడి పెంచాలనే ఆశతో రైతులు వాడుతున్న ప్లాస్టిక్ ఇప్పుడు నేలను, నీటిని, తినే ఆహారాన్ని కలుషితం చేస్తోంది. కూరగాయలు, పూల సాగులో వాడే మల్చింగ్ ప్లాస్టిక్ కవర్లతో పాటు రకరకాల ప్లాస్టిక్ పంట భూముల్లో తిష్టవేసి నేలను నిస్సారం చేస్తోంది. సారవంతమైన నేలలన్నీ ఇప్పటికే రకరకాల రసాయనాలతో నిస్సారంగా మారగా ఇప్పుడు ప్లాస్టిక్ మహమ్మారి పంట పొలాల్లో చేరి మరింత నాశనం చేస్తోంది. దిగుబడులు పెంచేందుకు వచ్చిన ఆధునిక టెక్నాలజీలో మల్చింగ్ సాగు కూడా ఒకటి. కలుపు మొక్కలు రాకుండా తేమను కాపాడుతూ కూరగాయలు, పండ్ల మొక్కలకు ఆలంబనగా ఉండేలా ఉద్యాన శాఖ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లను కప్పేలా ప్రోత్సాహం అందిస్తోంది. కానీ ఇవే ఇప్పుడు నేల ఆరోగ్యాన్ని పాడు చేసే వినాశకంగా తయారైంది. ఫస్ట్ వచ్చిన మల్చింగ్ షీట్లు బాగానే ఉండే, 24 మైక్రాన్ 26 మైక్రాన్ అట్లా చాలా మంచి క్వాలిటీ ఉండే. రాను రాను కాంపిటీషన్ ఎక్కువైన కొద్దీ ఈ సింగిల్ షాట్ క్రాప్ అని అదని ఇదని చెప్పి మైక్రాన్ తగ్గించి ఇవ్వడం వల్ల రైతుకు రేటు దిగి, కాకపోతే తీయంగా అనేది ఏంటంటే క్వాలిటీ లేకపోయేసరికి చిన్న చిన్న రేణువులు కట్ అయ్యి అందులోనే ఉండడం వల్ల మనం దున్నినప్పుడు అవి ఏర్పడాయి. మళ్ళీ మనం క్రాప్ వేసినప్పుడు ఈ మల్చింగ్ షీట్ తెగిపోయిన చిన్న చిన్న ముక్కలు అట్లాంటివి ఉన్న ముక్కలు ఆ ఏరు దగ్గర వస్తే ఆ చెట్టు ఒకటి గ్రోత్ రాదు. దాంతో మాకు అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే మంచిగా క్వాలిటీ ఉన్న మైక్రాన్ వేసుకోవాలని. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో కూరగాయల సాగు చేసే రైతులు ఎక్కువగా మల్చింగ్ ఫిల్మ్స్ ను వాడుతున్నారు. అయితే ఈ ఫిల్మ్ మందంగా ఉంటే పంట పూర్తయ్యాక తీసేయడం సులువు అవుతోంది. ఉద్యాన శాఖ నిబంధనల ప్రకారం 24 మైక్రాన్ల కంటే దాదాపు 25 మైక్రాన్లు ఉండే మల్చింగ్ షీట్లు కప్పడం మంచిది. కానీ వాటి క్వాలిటీ తగ్గిపోయి చాలా పల్చటి మల్చింగ్ కవర్లు విక్రయిస్తున్నారు. రైతులు కూడా ధర తక్కువ కావడంతో వాటిని కొని తెచ్చి పంటలపై పరుస్తున్నారు. ఇవి తొందరలోనే చినిగిపోయి నేలలో కూరుకుపోతున్నాయి. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్, గుంటూర్పల్లి, బొమ్మకల్, తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్, పోరన్ల, మన్నెంపల్లి, హుజురాబాద్, శంకరపట్నం మండలాల్లోని పలు గ్రామాలు, రామడుగు, గంగాధర మండలాల్లో ఎక్కువగా కూరగాయలు, బంతిపూల సాగు జరుగుతోంది. అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లోనూ మల్చింగ్ విధానంలో కూరగాయలు, పూల తోటల సాగు జరుగుతోంది. ఇలాంటి చోట్ల వేల ఎకరాల్లో ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నారు. వీటిని ఎంత తొలగించినా కనీసం 10% కవర్లు భూమిలోనే ఉండిపోయి అవి భవిష్యత్తులో నేల సారాన్ని దెబ్బతీస్తాయంటున్నారు రైతులు, అధికారులు. మేము చిన్నపిల్లలప్పుడు ఇనుప డబ్బాలు వస్తుండే, ఇప్పుడు అది కూడా ప్లాస్టిక్ వేస్తుంది. దాన్ని ఎవరు కూడా రైతులు తీసుకొస్తారు, కొడతారు, చేనులనే పడేస్తారు. అంటే రీసైక్లింగ్కు ఏరుకపోయేటోళ్ళు ఉంటాయి తప్ప అది చేను దగ్గరనే ఉంటుంది కాబట్టి భూమిలో కలుస్తుంది. దాదాపు తక్కువ మైక్రాన్స్ షీట్ వాడడం వల్ల అది భూమిలో అనేది తొందరగా కలియబెట్టడం జరగదు. దానివల్ల ఇది సాయిల్ పొల్యూషన్కి దారితీస్తుంది. 25 మైక్రాన్ అంతకంటే ఎక్కువ మందమైన షీట్ను వాడడం వల్ల ఇది బయోడిగ్రేడబుల్గా ఉంటుంది. మనం ఎక్కువ కాలం దీని ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా పంటల సాగు నుంచి ప్యాకేజింగ్ వరకు 1.25 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వాడినట్లు గుర్తించారు. అందులో 60% ఆసియా దేశాల్లోనే వినియోగిస్తున్నట్లు తేలిందని ఐక్యరాజ్య సమితి లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ భూతం తెలంగాణ పల్లెలను, బంగారు పంటలు పండే భూములను ఆక్రమిస్తోంది. కరీంనగర్ వంటి జిల్లాల్లో రైతులు కూడా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ విప్లవంలో భాగమయ్యారు. మల్చింగ్ షీట్లు ఒక్కటే కాదు, డ్రిప్ కోసం ఉపయోగించే ప్లాస్టిక్ పైప్ లైన్లు, చెరువులైనర్ షీట్లు, పురుగుల మందుల డబ్బాలు, విత్తనాల కవర్లతో పాటు కూరగాయలు మార్కెట్కు తరలించేందుకు కూడా ప్లాస్టిక్ కవర్లను రైతులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఎట్లా అంటే మన పత్తులు వస్తుంది, ఇప్పుడు వేయంగానే పంట అయిపోయాక గుంజేటప్పుడు మొత్తం భూమిలో మొత్తం వదిలిపోతుంది. అది ముక్కలు అయిపోయి భూమిలో కలిసిపోతుంది. అది క్వాలిటీ లేదు. ఇది కవరు వస్తున్నాయి సార్, అవి కూడా పురుగు మందు డబ్బులు కూడా ప్లాస్టిక్లోనే వస్తున్నాయి. ఏరుతాం సార్, పక్క ఏరుతాం. అంటే ఒక్కోసారి సంచిలో తీసుకుపోయి దూరం ఏదైనా బావి బొందాలలో ఎత్తాం. మా వంతు మేము చేస్తాం. అది చేనులలో వాడకుండా ఎత్తాం. కానీ ఈ ఒక కవర్ తోటి ఇబ్బంది ఉంది. ఈ కవర్ ఏంటంటే మాకు కొంచెం క్వాలిటీ కావాలి. ఇది ఈ విధంగా ప్లాస్టిక్ పంట భూముల పాలిట శాపంగా మారింది. మల్చింగ్ షీట్లు, ఇతర కవర్లు పంట తర్వాత రైతులు చెత్త కుప్పల్లో వేస్తారు, లేదంటే నిప్పు పెడతారు. అక్కడి నుంచి వెలువడే విషవాయువులు గాలిని కలుషితం చేస్తాయి. పాలిక్లోరినేటెడ్ డయాక్సిన్స్, ఫ్యూరాన్లు వంటి విషవాయువులు ప్రజారోగ్యానికి ప్రాణహాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ అంటే వందలాది రసాయనాల సమ్మేళనం. ముఖ్యంగా ఈ మల్చింగ్ అవశేషాలు ఇప్పుడు వాగులు, చెరువులు దాటుకొని మన ఆహారంలోకే వస్తున్నాయి. మట్టిలో కలిసిన సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు సూక్ష్మ జీవరాశిని నాశనం చేస్తున్నాయి. కంపల్సరీ దీంట్లోకి వెళ్ళి భూమిలోకి వెళ్ళి మాత్రం తీసి బయట కాల్చివేయడం అని జరుగుతుంది కంపల్సరీ. ఒకవేళ భూమి లోపల ఉన్నట్టయితే అది భూమి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ పంట పెట్టినప్పుడు
దాని వేరు వ్యవస్థకు అడ్డుకుంటుంది. ఆ లోపలికి వేరు వ్యవస్థ పోకుండా పోషకాలు అందాక పంట దిగుబడి సరిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. కంపల్సరీ దీనికి డ్రిప్ ఉన్నట్టయితేనే ఈ మల్చింగ్ పేపర్కు ఉపయోగపడుతుంది. డ్రిప్ లేనట్టయితే మల్చింగ్ పేపర్ వేయడానికి వీలు కాదు. కరీంనగర్ జిల్లాలో ప్లాస్టిక్ మల్చింగ్ వినియోగంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గ్రామాల్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ వ్యవస్థలు లేకపోవడంతో ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు, డ్రిప్ పైపులు పొలాల్లోనే మిగిలిపోతున్నాయి. పరిసరాలు ఇప్పుడు ప్లాస్టిక్ పొదలుగా మారుతున్నాయి. ప్లాస్టిక్ తాత్కాలికంగా ప్రయోజనం కలిగిస్తున్నా దాని దుష్ప్రభావాలు తరతరాల భూమిని తినేస్తోందన్న నిజాన్ని రైతులు గ్రహించాల్సిన అవసరం ఉంది.